అటా ఇట ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. ఈ విషయాన్ని ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఆయన. ఇదే అంశాన్ని బహిరంగ సభ సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. ఇంతకీ రాహుల్ను అంతగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటి? అటైతే వచ్చే లాభం ఏంటి, ఇటైతే వచ్చే ఇబ్బందులేంటి? ఇంతకీ రాహుల్ ఈ ఇష్యూలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది. కేంద్రంలో అధికారం అందుకోలేకపోయినా ఎన్డీఏ కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేలా చేసింది ఇండియా కూటమి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ. అవును, 2019 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో సాధించింది. 99 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా సొంతంగానే 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికొచ్చారంటే అందుకు కారణం నిస్సందేహంగా రాహులేనని చెప్పాలి. భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూశారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కులగణన సహా పలు అంశాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ యాత్రలతో హస్తం శ్రేణులు సైతం కదం తొక్కాయి, మరింత హుషారుగా పనిచేశాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మంచి ఫలితాలే సాధించింది. అయితే స్వయంగా కేరళలోని వైనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్ను ప్రజలు 2 చోట్ల ఆదరించారు. దీంతో తిరుగులేని విజయం సాధించారు. अब भैया मैं आपको बता रहा हूं, अब हमारे पास पार्लियामेंट हाउस में सेना बैठी हुई है, सेना बैठी हुई है। इस बार हमारी पूरी कोशिश होगी, ऑपोजिशन में बैठे हैं मगर अग्निवीर को ऑपोजिशन में रद्द करने की कोशिश करेंगे। ये आपने जो वोट दिया है और रायबरेली के हर एक व्यक्ति ने जो दिया है, ये राजनीतिक डिसीजन नहीं था, ये मोहब्बत का डिसीजन था और इस बात को मैं जिंदगी भर नहीं भूलने वाला हूं। मैं रायबरेली का सांसद हूं मगर जो मैंने आपसे कहा था, जो भी रायबरेली में होगा वो अमेठी में भी होगा। तो आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूं। आपने हिंदुस्तान की राजनीति बदल दी और आपने पूरे देश को मैसेज दिया कि हम नफरत के खिलाफ हैं, मोहब्बत की दुकान खोलेंगे और देश की राजनीति बदलेंगे। సరిగా ఇదే అంశం ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. నిబంధనల ప్రకారం 2 స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రాహుల్ గాంధీ వైనాడ్ను వదులుకుంటారా, లేదంటే రాయ్ బరేలీ ఎంపీగా తప్పుకుంటారా అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు రాహుల్ సైతం ఇదే అంశంపై విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేనా, అసలు తాను ఎటువైపు మొగ్గు చూపాలో అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కేరళ పీసీసీ నేతలు మాత్రం వైనాడ్ లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి గాంధీల కుటుంబానికి చెందినవారు అమేథీ, రాయ్ బరేలీల నుంచి పోటీ చేస్తున్నారు. వారికవి సొంత నియోజకవర్గాలు. రాయ్ బరేలీ నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పలుమార్లు పోటీ చేసి తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చోటు నుంచి రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సహజంగానే ఆయన ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని, వైనాడ్ను వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కేరళ నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు వైనాడ్ను వదులుకోవాలని భావిస్తే అందుకు గల కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ అలా చేయడానికి ప్రధాన కారణం రాయ్ బరేలీ స్థానంలో గెలవడం ఒక్కటే కాదు, పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ చేయాలన్న భావనే అని చెప్పాలి.
యూపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఆ రాష్ట్రంపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎస్పీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో ఈ 5 ఏళ్లలో రాహుల్ ఇక్కడి ఎంపీగా ఉండి పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల నాటికి యూపీలో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రాహుల్ గాంధీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని వదులుకున్నా ఆయన పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి రంగంలో దిగేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ ఖాళీ చేసిన ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగవచ్చన్న మాట వినిపిస్తోంది. కేరళలో ఉన్న వైనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఇలాంటి చోటు నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగి గెలవడం ద్వారా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రియాంక ఎంపీగా ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆ ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోనూ ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.